సినిమా వైజ్ గా అయితే బాలకృష్ణ గారి స్టామినాకి బాబీ గారు రీచ్ అయ్యారండి కంపల్సరీగా. బాబీ డేల్ విలన్ ఎంచుకోవడమే ఒక ఎక్సెప్ట్. బాబీ డేల్ అండ్ బాలకృష్ణ వాళ్ళిద్దరి మధ్య కాంబో చాలా బాగా అదిరింది. బాలకృష్ణ గారు అండ్ మన బాబీ డేల్ గారు డైలాగ్ బాగుంది. రాయలసీమ బోల్కే అడ్డా మాలూమ్ క్యా అంటారు, సీరియస్ గా చాలా బాగా అనిపించింది. ఓ మేర అడ్డా అని బాలకృష్ణ గారు. నిజంగా బాలకృష్ణ గారి యాక్టింగ్ లెవెల్ కానీ ఆయన గ్రిప్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకోటి స్టోరీ కూడా కొంచెం పాప గురించి, శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నారు హీరోయిన్ గా, మన ప్రజ్ఞా జైస్వాల్ ఉన్నారు. ఆల్రెడీ హిట్ కాంబినేషన్ బాలకృష్ణ గారిది ప్రజ్ఞా జైస్వాల్ది అఖండాతో. అలా ఈ హిట్ కాంబినేషన్ మళ్ళీ వచ్చింది. సినిమా అయితే చాలా బాగుంది. అందుకని నేను ఈ సాంగ్ కూడా దబిడ సాంగ్ చాలా విమర్శలు వచ్చినా తెర మీద కొంచెం ఆ సాంగ్ స్టోరీలో మధ్యలో వస్తుంది కదా రిలీఫ్. ఎందుకంటే ఐటమ్ సాంగ్ కాదండి. ఐటమ్ సాంగ్ అంటే ఆ సాంగ్ కోసమే వచ్చిపోవాలి. కానీ ఆమె ఊర్వశి వల్ల సినిమాలో కూడా ఉన్నారు ఒక పోలీస్ క్యారెక్టర్ లో. కొంచెం సినిమా వైజ్ గా సత్య గారు ఉన్నారు, కొంచెం కామెడీ వైజ్ సత్య గారు ఉన్నారు. బాలకృష్ణ గారు కూడా అక్కడక్కడ కామెడీ. బాబీ గారు నిజంగా స్టోరీ నిజంగా చాలా బాగా రాసుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్టా సూపర్ డూపర్ హిట్టా అనేది చూడాలి కలెక్షన్స్ బట్టి. కానీ సినిమా అయితే వన్ టైం వాచ్ అని నా అభిప్రాయం అండి. బాలకృష్ణ గారు దబ్బిడ సాంగ్ ఎంత ఎనర్జిక్ గా చేశారు, సినిమా మొత్తం అంత ఎనర్జిక్ గా చేశారు అనిపిస్తుంది. అది రాయలసీమ ఫ్యాక్షన్. ఇది కూడా ప్రజల కోసము ఒక డాకు అనే అవతారం ఎత్తిన ఆయన ఎలా అక్కడున్న ప్రజా సమస్యలను చర్చించారు. అండ్ మైనరింగ్ గురించి బాబీ డేల్ అనే విలన్ ఎలా పోరాడారు, తర్వాత పాప సెంటిమెంట్ ఏనేది సినిమా చూసి తెలుసుకోండి. నిజంగా ఎక్కడ డిసప్పాయింట్ చేయరు బాబీ గారు అండ్ బాలకృష్ణ గారు. ఒక ఆహ్లాదకరమైన బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్ ని వాడుకుంటూ చాలా బాగా తీశారు. ఒక కొత్త లెవెల్ బాలకృష్ణ గారిని దీంట్లో చూస్తారు. అంతే ఎనర్జెటిక్ లెవెల్ తాను చేశానని అనిపిస్తుందండి. నిజంగా సంక్రాంతి సినిమాలు అన్ని హిట్ కావాలని కోరుకునే మొదటి వ్యక్తి బాలకృష్ణ గారు. ఎందుకంటే అన్స్టాపబుల్ లో ఆయన తోటి హీరోలు అయిన ఇద్దరితో రామ్ చరణ్ గారు అండ్ వెంకటేష్ గారితో ఇంటర్వ్యూ చేసి ఆయన నిజంగా చిన్నపిల్లల మనస్తత్వాన్ని చాలా బాగా చాటుకున్నారు. కాబట్టి నిజంగా డాకు మహారాజా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీస్ తో ఇది కూడా చూడొచ్చు. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫ్యామిలీస్ తో చూస్తారు కాబట్టి నిజంగా బాలకృష్ణ గారు అంటే ఆ మాత్రం ఉండాలి కదండి. రాయలసీమ జిల్లాలో మీరు ఒక్కసారి కెమెరా పెడితే మీకు ధూమ్ కూడా సరిపోదు, అంతమంది పబ్లిక్ క్యాచ్ చేయాలని. కానీ ఈ మధ్య జరిగిన సంఘటనలకి కొంచెం పబ్లిక్ కూడా భయపడుతున్నారు కాబట్టి ఇది తక్కువ ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పబ్లిక్ కొంచెం జరిగిన సంఘటనలు భయపడుతున్నారు, లేకపోతే ఇంతకన్నా పబ్లిక్ ఎక్కువ వస్తారని నా అభిప్రాయం అండి. అవునండి, బ్రహ్మరాంబ నిన్న దిల్ రాజు గారు కూడా వచ్చారు గేమ్ చేంజర్ లో. ఇప్పుడు కూడా చాలా మంది విఐపీస్ కూడా థియేటర్స్ కి వస్తారని అనుకుంటున్నాను. సినిమా అయితే అదిరిపోయింది. నా అభిప్రాయం ప్రకారం బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఒక రోజు ముందరే భోగి రోజు మంట కాదు చేతని తగిలి పెట్టేస్తారేమో అలా ఉందండి సినిమా. బట్ వాచ్ బాలకృష్ణ గారి మంచి మనస్తత్వానికి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.